సద్గురు చెప్పిన మహాశివరాత్రి జాగరణ 4 కథలలో 4వ కథ భృగు మహర్షి మరియు అర్ధనారీశ్వరుడిగా మారిన శివుడు. సద్గురు ఇలా చెప్తూ ఉన్నారు, మనం యోగా అనేటప్పుడు మనం ఒక నిర్దిష్ట వ్యాయామం లేదా విధానం గురించి మాట్లాడటం లేదు. ఈ సృష్టి మూలమైన దాని గురించి మరియు ఈ సృష్టిలోని ప్రతిదాన్ని అనంతముగా మార్చటం గురించి మనం మాట్లాడుతున్నాము. మన జీవితంలోని ప్రతి అంశాన్ని అనంతమైన అవకాశంగా మార్చుకునేలా చేసే సైన్స్ మరియు సాంకేతికత గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. శివుడు సప్తఋషులకు యోగాని ఉపదేశించినప్పుడు కాంతి సరోవరం తీరాన మొదటి యోగా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ పార్వతీదేవి కూడా ఉంది. తర్వాత భృగు మహర్షిగా పిలువబడిన సప్తఋషులలో ఓ ఋషి శివుని గొప్ప భక్తుడు. ఎప్పటిలాగానే భృగు మహర్షి పొద్దున్నే వచ్చి శివునికి ప్రదక్షిణ చేయాలనుకుంటాడు. పార్వతీదేవి శివునికి దగ్గరగా కూర్చుని ఉంటుంది. అయినా సరే భృగు మహర్షి వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్తూ శివునికి ప్రదక్షిణ చేస్తాడు. అతను కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేయాలనుకుంటాడు, పార్వతీదేవికి కాదు. శివునికి అతను ఇలా చేయడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ పార్వతీదేవికి అలా ఏమీ అనిపించదు. తనకు అలా చేయడం నచ్చదు. ఆమె శివుని వైపు చూసినప్పుడు శివుడు దగ్గరికి జరుగు, తను నీకు కూడా ప్రదక్షిణ చేస్తాడు అంటాడు. పార్వతీదేవి పక్కకి జరుగుతుంది. ఇప్పుడు భృగు మహర్షికి కేవలం శివునికి మాత్రమే ప్రదక్షిణ చేస్తూ వెళ్లేందుకు వారి మధ్య తగినంత చోటు ఉండదు. దాంతో అతను ఓ ఎలుక రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే తిరిగి ప్రదక్షిణ చేస్తాడు. దాంతో పార్వతీదేవి చికాకు పడుతుంది. ఆమెను సంతోషపెట్టడం కోసం శివుడు ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. భృగు మహర్షి ఒక చిన్న పెట్ట రూపంలోకి మారి పార్వతీదేవి చుట్టూ కాకుండా కేవలం శివుని చుట్టూనే ప్రదక్షిణ చేస్తాడు. ఈ పాటికి పార్వతీదేవి రగిలిపోతూ ఉంటుంది. కాబట్టి శివుడు ఆమెను తనలోనికి లాగి తనలో ఓ భాగంగా చేసుకుంటాడు. అంటే ఆయనలో ఓ భాగం పార్వతి అవుతుంది, మరో భాగం శివునిగా ఉంటుంది. అతను అర్ధనారీశ్వరుడు అవుతాడు. ఇది చూసిన భృగు మహర్షి ఓ తేనెటీగ రూపంలోకి మారి కేవలం కుడికాలి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేస్తాడు. భృగు మహర్షి యొక్క చిన్నపిల్లవాడి తరహా భక్తి అమోఘం. కానీ అదే సమయంలో శివుడు భృగు మహర్షి తన భక్తిలో పడి ఈ సృష్టి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోవడంలో విఫలం అవ్వకూడదనుకుంటాడు. కాబట్టి అతను సిద్ధాసనంలో కూర్చుంటాడు. భృగు మహర్షికి కేవలం ఓ కాలికి కానీ లేదా శరీరంలోని ఏ ఒక్క భాగానికి కానీ ప్రదక్షిణ చేసే మార్గం ఉండదు. ప్రదక్షిణ చేయాలనుకుంటే తను స్త్రీతత్వం ఇంకా పురుషతత్వం రెండిటికీ ప్రదక్షిణ చేసి తీరాలి. ఈ కథ ఏం చెప్తుందంటే, యోగా అన్నప్పుడు మనం అన్నిటినీ ఏకం చేసే ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం. యోగా ఆరోగ్యాన్ని సృష్టించుకోవడం కోసం చేసే ఓ వ్యాయామం లేదా ప్రక్రియ కాదు. ఇది మనిషికి అనంతమైన శ్రేయస్సు గురించి, దేనిని వేరు చేయకుండా ఆ అతీతమైన అనంతమైన శక్తిని చేరుకోవడం గురించి విషయము. అది మీ వ్యవస్థని, మీ శరీరాన్ని, మనస్సుని, భావోద్వేగాలని, శక్తులని, దివ్యత్వాన్ని అందుకునేందుకు ఒక నిచ్చెనగా చేసుకోవడం గురించి మాట్లాడుతూ ఉన్నాం. అది మీ అసలైన తత్వాన్ని, అంటే మీ నిజతత్వాన్ని చేరుకునేందుకు, మిమ్మల్ని మీరు ఓ మెట్టుగా మలుచుకునేందుకు యోగా అనేది ఒక విధానం.